అక్రమాలు కనవా ఓ సాయిదేవా, కర్నూలు పశ్చిమ ప్రాంత ఎమ్మెల్యే అక్రమాల దందా తగ్గేదే లేదంటున్న ఆయన అనుచరులు. తండ్రిని మించి కొడుకు అరాచకాలు, భూములను ప్రసాదంగా పంచుకుని తినడమే. ఇక ముందుగా రంగంలోకి అనుచరులు, ఆక్రమణ. నేత ఇంట్లో పంచాయతీ, చివరకు ఆస్తి స్వాహా చేస్తా ఉన్నారు. విలువైన ఆస్తులపై రెడ్ మార్కుతో రిజిస్ట్రేషన్కు నో. అన్నను కలవాలంటూ అధికారుల సలహాలు. 3 సార్లు గెలిచిన ఆ నేతది 3 ముక్కలాట. మట్కా, మద్యం, క్రికెట్ బెట్టింగ్పై కోట్ల రూపాయలు ఆర్జించిండు అంటూ ఒక కథనం వేసింది ఆంధ్రజ్యోతి దినపత్రిక. అన్న కన్ను పడిందా ఆ స్థలం కబ్జా కావాల్సిందే. నమ్మిన బంటువే అయినా సరే భూములను ఆ కీలక ప్రజాప్రతినిధి వదిలిపెట్టరు. ముందుగా అనుచరులను రంగంలోకి దించుతారు. ఆ తర్వాత సెటిల్మెంట్ పేరుతో ఆక్రమణలకు సై అంటారు. అలా కాదని ఎదురు తిరిగితే మరో అనుచర ముఠా బయట పెట్టేందుకు బరిలో దిగుతుంది. భూ కబ్జాలే కాదు, మద్యం, మట్కా, పేదల ఆకలి తీర్చే రాయితీ బియ్యం అక్రమంగా రవాణాలో కూడా అన్నహస్తం ఖచ్చితంగా ఉంటుంది అంటే ఒక ప్రత్యేక కథనం వేసింది ఈ ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఇది చిన్నబాబు మేత. ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేయదు కదా. ఇక్కడ అంతకు మించి ఆ ఎమ్మెల్యే కుమారుడు తండ్రిని మించిన తనయుడు ఉచిత రేషన్ బియ్యాన్ని కిలో 7 రూపాయల ప్రకారం అనుచరులకు సేకరిస్తారు, స్టాక్ పాయింట్లకు తరలిస్తారు. అక్కడి నుంచి లారీల్లో కాకినాడ, కర్ణాటకలోని సిరుగుప్ప ప్రాంతాలకు రవాణా చేసి అక్కడ 14 నుంచి 20 రూపాయలకు అమ్మేస్తారంట. ఇది పరిస్థితి.